లక్ష్మీదేవి కోపమూలించి కొల్హాపుర దేశమలి తల్లిగారి గర్భంలో పండుగ పోయింది గోవిందా. ఎప్పుడైతే మహావిష్ణుమూర్తి ఆ మునీంద్రుడు పాదాలు పడతా ఉన్నాడు, మునీంద్రుడు పాదాలు పట్టడం మహావిష్ణుమూర్తి చూసాడు. ఆహా ఏమి మునీంద్ర, నా శేషబోల మీద ఎంత కళ్ళు కావరంతో నిద్రపోతున్నావయ్యా. పాదాల పడుతూ పడుతూ అరికాల్లో ఉన్న మూడొక్క నేత్రాన్ని అలా చదివేశాడు ఉందా. మహానుభావ ఈ శశమానుభ పైనకు వచ్చేటబట్టి నాది పాదం పట్టినట్టే బట్టి అరికాలంలో మూడొక నేత్రం జినిపిసావు కదయ్యా. ఎన్నటికైనా ఎప్పటికైనా దెబ్బ దెబ్బ తీర్చుకుందరు కదా. ఏదన్నా కొడుకు గొప్పనగా జనమాలవుతావు. నేను కూడా ఈ అవతారం చాలించి శ్రీనివాస అనే అవతారం ఎత్తి కొట్టల పాలవుతాను. ఈ ఆవు నా పాలుస్తుందని ఈ ఆవుని కొట్టబోయి చంప పాలు కొడతావయ్యా. అక్కడ చూసుకొచ్చు మునేంద్ర. కలుసుకుందామైతే ఎప్పుడైతేనమ్మా మహావిష్ణుమూర్తి భార్యాశంతర లేక ఆడపడిపోతా ఉన్నాడు గోవిందా. ఎక్కడికి వెళ్ళేవమ్మా ఓ లక్ష్మి, శ్రీలక్ష్మి ఎన్నెళ్ళిపోయేవా ఓ లక్ష్మి, శ్రీలక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా నాలక్ష్మి, శ్రీలక్ష్మి ఎన్నెళ్ళిపోయేవమ్మా నాలక్ష్మి, ఎన్నెళ్ళిపోయేవమ్మా శ్రీలక్ష్మి నువ్వేనే రాజగమ్మ ఓ లక్ష్మి, శ్రీలక్ష్మి నేనంటలేనమ్మా ఓ లక్ష్మి, శ్రీలక్ష్మి ఎన్నెళ్ళిపోయేవమ్మా నాలక్ష్మి, శ్రీలక్ష్మి ఎన్నెళ్ళిపోయేవమ్మా నాలక్ష్మి, ఎన్నెళ్ళిపోయేవమ్మా శ్రీలక్ష్మి లక్ష్మి మరిచిపోయేవా లక్ష్మి మారిపోయేవా మరిచేవా లక్ష్మి మరిచేవా మరిచిపోయేవా లక్ష్మి మారిపోయేవా మన మరిచేవా లక్ష్మి మన మరిచేవా మరిచిపోయేవా లక్ష్మి మారిపోయేవా మరిచేవా లక్ష్మి మరిచేవా మరిచిపోయేవా లక్ష్మి మారిపోయేవా మన మరిచేవా లక్ష్మి మారిపోయేవా లక్ష్మి రే అట్నవే ఏడుతున్నారా? మా లక్ష్మీదేవి కనిపించట్లేదండి. మీ లక్ష్మీదేవా? ఆ, మీ లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్ళించు. ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ఏమవుతుంది? రాంబాబు గారి ఇంట్లో ఉంది ఇల్లు, జాతకిల్లు. సరేనండి. ఎప్పుడైతే మహావిష్ణువు భార్యాశంతర లేక మరి వల్లభర దేశాలు బయలుదేరమ్మా. మరి సీమాలతో రాణి సిట్టలు వేలుకు చాలా సాగలు సీమాలతో రాణి చిట్టలు మరి సీమాలతో రాణి సిట్టడు వేలుకు రాణి పొన్నలు వేలుకు రాణి చిట్టలు పామలతో రాణి పట్టలు శాసత్రిపురం మరువ వెళ్ళుతున్నాడా. వెళ్తున్నాడా అన్న చెట్టులు కాడ నిద్రపోయాడా. లక్ష్మీదేవి లేని విష్ణులోకము నాకెందని చెప్పేసి శాస్త్రి పర్వతం వెళ్ళిపోయి ఎప్పుడైతే పొన్న చెట్లు కాడ నిద్రపోతున్నాడా భగవంతుడు, ఆ చెట్టుకు కాసిన ఆకులన్నీ కూడా గుళ్ళిపోయి ఒంటినున్నా. ఎప్పుడైతేనమ్మా చెదపుట్టలుగా అల్లేసునే ఉందా. కొట్టల దేవుడ వైరామ ఉండిపోయేడా వైరామ, పల్లెవరాల వైరామ గట్టు పెట్టాడు వైరామ, లక్ష్మణ వడ వైరామ మరివన్నలేదు వైరామ, వైరామ
లక్ష్మి అంటూ కలవరిస్తా ఉన్నాడు. అవును. ఈ ఒక్క సంగతి ఎవరు ఆలకించారు? ఎవరు ఆలకించారు? బ్రహ్మ కళ్యాణ నారద మునీంద్ర వారు ఆలకించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళుంటున్నారు. అదిగో చిన్న మహావిష్ణుమూర్తి అడవిని పాలైపోయాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏదో విధంగా కాపాడుకోవాలి. బ్రహ్మదేవుడు గౌరీ శంకరుడు కలిసి కొల్లాపుర దేశాలున్న లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? అమ్మల మాయమ్మ వైరామ లక్ష్మీ దేవా వైరామ ఎన్నవరా తల్లి వైరామ ఇరువసరాల వైరామ చిన్న విష్ణయ్య వైరామ చేసిడి అమలు రామ నువ్వు లేని విష్ణులోకము నాకెందుకని చెప్పేసి శేషాద్రి పర్వతం వెళ్ళిపోయి కొండ చెట్లు కాడ నిద్రపోయారు. ఇప్పుడు గనక మనం వెళ్ళి ఏదో విధంగా కాపాడుకోపోతే నీ నాథుడి నీకు దక్కడమ్మా. ఆ మాటలిన్నా లక్ష్మీదేవి అంటుంది, ఓయి నారదా కుమార, ఇప్పుడు నన్నేమి చేయమంటావయ్యా? అలాగని చెప్పగానే నువ్వేమి చేయగలదు తల్లి. అదిగో పెద్దవాడు బ్రహ్మదేవుడు కామధేనం అవుతున్నాడు. అదిగో చిన్నవాడు గౌరీ శంకరుడు దూడగా ముస్తాబులవుతున్నాడు. లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి ఎల్లవారి బామగా ముస్తాబులయ్యి శాలాపురం వీధుల్లో ఆవుని దొండి అమ్మకాలు పెడితే ఆ ఆవులు వెళ్ళి మన చిన్నాన్న గారికి పాలుస్తాయి. అప్పుడు నీ నాథుడు నీకు బతుకుతాడమ్మా. అలాగనే చెప్పగానే లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి ఎల్లవారి బామగా ముస్తాబులవుతుంది. పెద్దవాడ బ్రహ్మదేవుడు కామధేను అయ్యాడు. చిన్నవాడ గౌరీ శంకరుడు దూడగా ముస్తాబులయ్యాడు. ఈ గొల్లవాడ భామశాలాపరి వీధుల్లో ఎలా తిరుగుతుంది? బాబు సాయి సాయి ఆవులైంజే బాబు ఆవులైంజే ఆవులైంజే ముందు బాబు దూడ పాలు తాగ పాలు పెట్టించు తాగంబా తాగు పాలు తాగు పాలు పెట్టినట్టే అదేమో తులసి పోయ్యా దూడేమో మొన్న ఈనింది. పొద్దు కనిపించి లోపల దాచేసుకుంది గోవింద తాగంబ తాగు బాబు గణేష్ పాలు పట్టించావా? పక్కెట్టు జగ రాజరాజేశ్వర గోవింద
మంగళే సన్నాలు నెరియాలో వరా పిల్ల నెరియాలో మంగళే దండాలు నెరియాలో కొమరా పల్లవమ్మ నెరియాలో సన్నాలు నెరియాలో రాగా పిల్ల నెరియాలో మంగళే దండాలు నెరియాలో నాగా పల్లవమ్మ నెరియాలో పెరుగు పెరిగట్టాలు నెరియాలో పెరిగట్టే వచ్చాలు నెరియాలో నెరియాలో పెరిగట్ట వచ్చాడు నెరియాలో సల్ల సాలటాలు నెరియాలో సల్లట్టి వచ్చాలు నెరియాలో నెరియాలో తల్లట వచ్చాడు నెరియాలో ఎంత సాకర్యాలు నెరియాలో ఇరవై అతాలు రంపలు నెరియాలో నెరియాలో పిలమేద నెరియాలో సన్నాలు నెరియాలో తులసూర ప్రియంత నెరియాలో పగలే దండాలు నెరియాలో దొరదొర పెయ్యమ్మ నెరియాలో బాబు కనీసు ఆవు తోడు ఏం మాట్లాడకుండా ఏమనుకుంటా చూడు తోడేనంటుంది చూడు. అరే పొద్దున్న స్కూల్కి వెళ్ళాలా లేదా మానేయాలంటుంది. అంటే నైట్ అంతా మనం సమ్మర్ చూస్తున్నాం కదా, రేపు పొద్దున్న స్కూల్ మానేద్దామని ప్లానింగ్ ఎట్లున్నట్లుగా. తోడేట అసలు సరిగ్గా పెట్టిస్తారు సరిగా టీనా? పట్టించు. తాగంత తాగు తాగంత బాబు గణేష్ ఆవిడ అయినంది మనకే ఏమంటుంది? అనే వద్దని అంటున్నది. నువ్వు కూడా ఏమైతే ఆ? నువ్వు వేసిన అలా ఉంటుంది. అరే పొద్దున ఎత్తలే చచ్చిపోయిందండి. ఏ దోడు పుడగబెట్టే పాలంటే లేపిలక
ఎప్పుడైతేనమ్మా ఈ గొల్లవారి బామ్మ సోలాపుర వీధుల్లో ఆవిడీదుండి అమ్మకాలు పెట్టడం అండి సోలాపురలో మహారాజు గారి భార్య ఆలకించింది భయ్యావండి నాదా ప్రాణేశ్వర ఆడపిల్లలు ఏమిటండి సోలాపుర వీధుల్లో ఆవిడీదుండి అమ్మకాలు పెట్టడం ఏమిటి నాదా ఆవు దూరా ఎంత ఖరీదైనా మీరు కొనండి నాదా ఆయన చెప్పగానే సోలాపుర మహారాజు గారు అనుకుంటున్నారు ఏడంతస్తుల భవనం దిగి వచ్చి ఆవునుకునే వాత నాకేముంది అదిగో నూరుగల మండలంలో పెద్ద బాలేరు గొల్ల వేదన కొడుకు గొల్లవారబ్బాయిని